అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రాజేశ్వరి. ఈరోజు మీకు బిసి బెలే బాత్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. అలాగే దీంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకున్నాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 4 చిల్లీస్ కట్ చేసి వేసుకోవాలి. బీన్స్ వేసుకోవాలి. కొంచెం క్యారెట్ కూడా వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. అలాగే పొటాటోస్ కూడా వేసుకోవాలి. మీకు ఎంత వెజిటేబుల్స్ అన్ని అవసరమవుతుందో అంత వేసుకోండి. నేనైతే ఇంట్లో 4కి సరిపడేంత వెజిటేబుల్స్ వేసుకున్నా. కొంచెం పసుపు అంతా వేసి దీంట్లోకి అంతా కలుపుకోవాలి. ఇలా కొంచెం నూనెలో వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా అలాగే దీంట్లోకి 1 కప్పు బెల్లం వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బిసిబెలే బాత్ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇప్పుడు దీన్ని గరిటెతో మొత్తం ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పౌడర్ వేస్తాం కదా, అంత గడ్డలుగా అతుక్కుపోతుంది. అందుకే ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసుకొని దీనికి మూత పెట్టేసుకోవాలి. 4 విజిల్ వచ్చినాక దీన్ని ఆఫ్ చేసేయండి. కొద్దిసేపు ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత కుక్కర్ మూత తీస్తాము. ఇప్పుడు గంట తీసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కింద పైకి అంతా గంటతోనే ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీరలు వేసుకొని ఫ్రై చేసుకున్న దాన్ని రైస్లోకి షిఫ్ట్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. దీనికి కారా బూందీ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.